ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనను వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలకు వైసీపీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుంది అన్నారు. శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడి బంధువులు టీడీపీ నేతలేనంటున్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రాంతాన్ని వైసీపీ నేతల బృందం పరిశీలించారు. ప్రస్తుతం మల్లాది విష్ణు ఉన్నారు. సార్, ఏంటి మీరు పరిశీలించారు, అబ్జర్వ్ చేశారు, ఏం చెప్తున్నారు, ఏంటి? సప్త గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి స్వామి నిన్న అర్ధరాత్రి కొంతమంది దుండగులు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వరుసగా ఈ రాష్ట్రంలో 19 నెలలుగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకు జరిగింది ఈ సంఘటన అని దేవాదాయ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లా ఉన్నారంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఈ ఆలయానికి సంబంధించి శ్రీనివాస్కి అదేవిధంగా అర్చకులకి వ్యక్తిగత విభేదాలు, స్థల వివాదాలు ఉన్నాయి కాబట్టి ఈ ఘటన చేశాడని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు పూర్వం అంటే దర్యాప్తు జరిపి వాస్తవాలని ప్రజలకి చెప్పేటటువంటి వాళ్ళని పోలీసులు అంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పేవాళ్ళని, అసత్యాలు చెప్పేవాళ్ళని, చట్టాన్ని చేతిలో తీసుకునే వాళ్ళని, ఎట్లా పడితే అట్లా వ్యవహరించే వాళ్ళని, పై వాళ్ళ యొక్క ఆదేశాలు పాటించే వాళ్ళని పోలీసులు అంటారు. వాళ్ళు చెప్పినట్టు